ఇక కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అర్ధరాత్రి కర్నూలు సబ్ జైలుకు తరలించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులపై ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఎమ్మెల్యేను సబ్ జైలుకు తరలించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. చెప్పండి మధు. రవలి, నిన్న కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్టు చేసిన అనంతరం కూడా ఈ వైసీపీ నుంచి కూడా చిప్పగిరి అంబేద్కర్ సర్కిల్లో ఆందోళన వ్యక్తం చేస్తూ వైసీపీ సమన్వయకర్త బుట్టా రేణుక అలాగే మాజీ ఎమ్మెల్యేలు అనంతరం కూడా విరూపాక్షిని అరెస్ట్ చేశారు, కానీ విడుదల చేశారేమని కూడా సాయంత్రం వరకు కూడా వైసీపీలో కార్యకర్తలు ఎదురు చూశారు. సాయంత్రం ఆలూరులో సాయంత్రం ఆలూరు కోర్టు మాత్రము అతనికి రిమాండ్ విధించడంతో వైసీపీ ఎమ్మెల్యే రిమాండ్ విధించడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నరాసుర పాలనలో పరాకాష్ఠకు అరాచకం అంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే చిప్పగిరిలో జరిగిన ఘటనకు ఎమ్మెల్యే పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తూ ఆలూరు కోర్టు తీర్పు ఇవ్వడము, నిన్న అర్ధరాత్రి అతనితో పాటు 15 మందిని ఎమ్మెల్యేతో పాటు 15 మందిని కర్నూలు సబ్ జైలుకి తరలించారు. రవాలి, ఈ ఘటనపై కూడా వైసీపీలో పూర్తి చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అలాగే రూల్ ఆఫ్ లా ఉందా లేదా అంటూ కూడా వైసీపీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా వ్యక్తం చేస్తున్నారు. రావాలి, నిన్న జరిగిన ఈ ఘటన పైన కూడా ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి కూడా గాయపడిన వారిని పరామర్శిస్తూ భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇతన్ని కర్నూలు సబ్ జైలుకి తరలించారు. వైకుంఠం జ్యోతి తెలపడం మాత్రం ఏమంటే, ఒక దళిత మహిళ పైన కూడా అతను వివసరం చేసి అతని భర్తను చంపుతామంటూ బెదిరింపడం, ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా వ్యవహరించడంతోనే అతనికి కోర్టు చట్టబద్ధంగా శిక్ష విధించేంటూ కూడా వైకుంఠం జ్యోతి తెలుపుతుంది. రవలి, ఇలాంటి ఈ ఘటనలు మరీ పునరావృతం కాకుండా కూడా పోలీస్ శాఖ ఏం తెలుపుతుందంటే, రాష్ట్రంలో జిల్లాలో శాంతి భద్రతలకే ఈ అరెస్టు జరిగాయి. అలాగే ఒక దళిత మహిళని అలాగే వాళ్ళ భర్తను కూడా చంపుతామంటూ ఎమ్మెల్యే అనుచరులు ఈ విధంగా వ్యవహరించడంతో అతనికి 14 రోజులు, అతనితో పాటు 15 మంది అనుచరులకు కూడా 14 రోజులు రిమాండ్ విధించి కర్నూలు సబ్ జైల్లో అయితే ఇప్పుడు ఎమ్మెల్యే విరూపాక్షి ఉన్నారు. రవలి, మధు, మరి దళిత కుటుంబంపై దాడికి సంబంధించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో ప్రధాన కారణాలు ఏంటి? ఇప్పుడు రవలి, సంగాల గ్రామంలో చిప్పగిరి నెమకీల ఘటనలో జరిగిన వ్యక్తిగత సంభాషణ దూషణలతో ఎమ్మెల్యే విరూపాక్షి తన అనుచరులను తీసుకెళ్లడము, ఆ దళిత కుటుంబం పైన కూడా ఆ దళిత మహిళ చెప్పడం ఏంటంటే, ఒకటే నా భర్తను చంపుతూ దళిత అంటే కులంతో దూషించాడని ఒకటి దళిత మహిళ మాత్రం తెలియజేస్తుంది. రవలి, కులంతో దూషిస్తూ నీ భర్తను ఖచ్చితంగా చంపివేస్తామని హెచ్చరించడము, ఆ భయానక పరిస్థితులు ఎమ్మెల్యే అనుచరులు చేశారని ఆ దళిత మహిళ మాత్రం మనకు చెప్తుంది. రవలి, థ్యాంక్ యూ మధు.